మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని చెప్పి అనేక కార్యక్రమాలు చేసిన తదనంతరం మరొక కార్యక్రమం అన్ని సంఘాలను ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలి. అది కూడా 7th అంటే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ అయినటువంటి వేసినటువంటి దినం కనుక ఆ రోజు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్ష చేస్తూ మరి 7th డే ప్రోగ్రాంకు పోస్టర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి మరొకసారి అందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా పూలే ప్రారంభించినటువంటి రిజర్వేషన్లు ఈ దేశంలో అందరికీ ఆర్థిక సమానత్వం రావాలంటే మనిషి పుట్టిన వాళ్ళు ప్రతి మనిషి సమానమే అనేటువంటిది రావాలంటే ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి. మరి చదువులలో అన్నిట్లలో కేవలం అట్టడుగు వర్గాల వాళ్ళకు రిజర్వేషన్ వస్తే తప్ప వీళ్ళ జీవితాలు బాగుపడవు. ఎప్పుడైతే అసమానతలు ఉంటాయో ఈ దేశంలో కొట్లాటలు, దాడులు, దౌర్జన్యాలు, హింస అనేది ఉంటుంది. హింస పోవాలంటే సమానత్వం ఉండాలా. మనం పుట్టుకతో మనిషి పుట్టినాం తప్ప ఈ కులాలు వర్గాలుగా మనం పుట్టలేదు. మరి పుట్టిన పాపానికి వీళ్ళు ఇంకా పేదరికంలోనే ఉండాలా, ఆ దుర్మార్గం పోవాలని చెప్పి ఆనాడు ఆయన ప్రారంభించినటువంటి ఈ ఉద్యమం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాల దగ్గర వస్తున్నా కూడా 80 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ఇంకా అసమానతలు, ఇంకా అనేక రకాలుగా దాడులు, మనిషి చూడగానే వీడు ఏం మనిషి, వీడు ఏం కులము, వీడు ఏ జాతి, వీనికి ఏమి ఇవ్వాలి, ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా, ఒక ఉద్యోగం పెట్టుకోవాలన్నా, ఒక రాజకీయ పదవి ఇవ్వాలన్నా ఇలాంటివి వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ వీళ్ళు ఎదగాలంటే మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఇంకా కొన్ని హక్కులు కలిగించి వీళ్ళందరికీ కూడా సమానత్వం ఇవ్వాలని చెప్పి ప్రతి ఎలక్షన్లో ప్రతి పార్టీ ఓట్ల గురించి మాత్రం మాట్లాడుతుంది. ఓట్లు రాబట్టుకోవడానికి అధికారంలో గద్దెక్కడానికి మాత్రం వీళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ గద్దెక్కిన మరుక్షణమే అణచివేతలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా దేశంలో సాధించుకుంది ఏం లేదు. కనీసం ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయాలి అని చెప్పేటువంటి దానిపైన ఒత్తిడి చేస్తే ఆయా రాష్ట్రాలు అమలు చేసిన ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి కదా. మరి మనందరం దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాలను దాదాపు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. కనుక మనం ఎక్కడో దగ్గర ప్రారంభించాలా అని చెప్పేసి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విప్లవం అనేది స్టార్ట్ అయింది గ్రామీణ స్థాయి నుంచి. ఎందుకంటే అనేక ఉద్యమాలకు పురిటిగడ్డాయి తెలంగాణ. నక్సల్బరి పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఇంకేదైనా పోరాటం కావచ్చు, ఈరోజు ప్రారంభమయ్యేటువంటి ఈ దేశంలోనే ఇట్లా తిరిగి చూసేటట్లు దేశంలో ఉన్నటువంటి జాతి ఐక్యమయ్యేటట్లు తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలు కావడం అనేది ఒక శుభ పరిణామం. అవుతుంది, సాధిస్తాం. మరి ఈరోజు మొన్న ఎలక్షన్స్లో